ఇప్పుడు వరకు కూడా అఘోరి విషయంలో మనం చూసాము, అరెస్ట్ అయ్యాడని తెలుస్తూ ఉంది. కేవలం మన వల్ల అది. ఎందుకంటే మహిళా కమిషన్లో మనం గత లాస్ట్ వీక్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల మహిళా కమిషన్ వారు స్పందించి డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దాని మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే ఇమీడియట్గా అతని పైన యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు మోకిలా పిఎస్లో అఘోరి ఉన్నాడు. నెక్స్ట్ కరీంనగర్లో కానీ మిగతా అన్ని చోట్ల కూడా బాధితులు ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తారో అక్కడ అతని పైన ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం, తర్వాత ఛార్జ్షీట్ నమోదయ్యే అవకాశం. మా పోరాటం ఇప్పటివరకు మేము సక్సెస్ సాధించాము. ఖచ్చితంగా ఇంకా ముందు మీ అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. చెప్పండి రాధిక, మీరు చెప్పండి. రాధిక గారు ఫస్ట్ టైము వితౌట్ మాస్క్ డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు. చెప్పండి, మీ దాంట్లో కూడా చెప్పండి, గట్టిగా మాట్లాడండి. ఎల్లూరు శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం ఆనందంగానే ఉంది, కానీ ఇంకా తనకి పడాల్సిన శిక్ష ఇంకా పడలేదు. కానీ దీనికి సహకారం అందించిన సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఇక్కడ దాకా రావడానికి కారణమైన మా మామయ్య, మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా ముందు అయితే నేనైతే ఈ పోరాటాన్ని ఆపను. నేను పోరాటం చేస్తూనే ఉంటాను. సక్సెస్.